వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. కృష్ణా జిల్లా నందిగామ వద్ద జయరాం మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు దాన్ని హత్యగా తేల్చారు. రాకేష్ రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావించి అదుపులోకి తీసుకున్నారు. రాకేష్ రెడ్డి జయరాంను కొట్టి చంపినట్లు భావిస్తున్నారు. అయితే ఈ కేసులో అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖా చౌదరి పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. జయరాంతో శిఖాకు సన్నిహిత సంబంధం ఉందని అనుమానాలు తెరపైకి రావడంతో పోలీసులు ఆ కోణంలోనూ విచారణ మొదలుపెట్టారు. శిఖా చౌదరిని కూడా చాలాసేపు కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ కేసులో జయరాంను ట్రాప్ చేయడానికి ఓ లేడీ యాంకర్ ను వాడుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ యాంకర్ లాగా మాట్లాడింది ఓ మగవాడేనని అంటున్నారు. లేడీ వాయిస్ తో జయరాం కు ఫోన్ చేయించి రాకేష్ రెడ్డి ఇంటికి పిలిపించారట. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు టాలీవుడ్ నటుడు పింగ్ పాంగ్ సూర్యను కూడా ప్రశ్నించారు. రాత్రంతా పిఎస్ లోనే ఉంచి విచారణ జరిపినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4ంటికి ప్రసాద్ ను పోలీసులు వదిలిపెట్టారు. దీనిపై సూర్య మాట్లాడుతూ అమ్మాయి గొంతుతో చిగురుపాటి జయరాంతో తాను మాట్లాడలేదని, జయరాం వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశాడు. పోలీసులకు కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానని వెల్లడించాడు నటుడు సూర్య. అయితే రాకేష్ రెడ్డితో తనకు పరిచయం ఉన్న విషయం నిజమేనని పింగ్ పాంగ్ సూర్య అంగీకరించాడు. ఇది చాలా క్లిష్టమైన కేసుగా భావిస్తున్నామని, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని విచారిస్తున్నామని తెలంగాణ పోలీసులు తెలిపారు. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.